ఇది ఓపెన్ సీక్రెట్ అనుకుంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే వైసీపీ కోవర్ట్లు ఉన్నారు పార్టీలో జాగ్రత్త అనే కామెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు అసలు? నేను చెప్తున్నది అదే కదా, కోవర్ట్లు ఉన్నారు అని ఆయన అన్నప్పుడు సీఎం గారు చాలా మందిని తీసుకున్నది కూడా వీళ్ళే కదా, గత ప్రభుత్వంలో ఉండేవాళ్ళని కొంతమందిని తీసుకున్నారు కదా. తీసుకోకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు కోవర్ట్లా, తీసుకుంటే వచ్చిన వాళ్ళు కోవర్ట్లా అనేది అది ఏమిటో తెలియాలి, మనకు తెలియదు ప్రజలకు. మరి వాళ్ళు ఏం చెప్తారు ఏమనేది తెలియదు. ఉండొచ్చునేమో అట్లా కూడా ఆయన అనాలిసిస్ లో కనుక్కొని చూసి ఇక్కడ ఏదో మరి జరుగుతూ ఉండేటువంటి పరిణామాలు కొన్ని ఏవో దాన్ని బట్టి ఇలా ఉంది అనేటువంటి అభిప్రాయంతో అంటున్నారా ఆయన. క్లారిటీ అనేటువంటిది వాళ్ళే చెప్పాలి ఎప్పుడు కూడా. ఇక్కడి వాళ్ళు అక్కడ ఉంటారు, కనపడుతున్నారు కదా, ఇక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ వెనకాలే తిరుగుతున్నారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సహజము. వ్యాపారస్తులు ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు వీళ్ళంతవరకు వీళ్ళ చుట్టూ ఉంటారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు వీళ్ళుంటే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎవరి పనులు వాళ్ళ వెళ్లకుండా ఎట్లుంటారండి? ఎవరి బిజినెస్ సహజం కదా, అందరికీ అవసరాలు ఉంటాయి. సమాజంలో ఉన్నప్పుడు ఎవరిని అందరినీ దూషించి నువ్వు వాడికి సంబంధించిన వాడు అందరినీ పక్కన పెట్టుకుంటూ పోతే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు కదా భవిష్యత్తులో. ఎలా ఉంటారు? కాబట్టి ప్రభుత్వాలు అనేటువంటివి వీళ్ళ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా అనుకున్నట్టుగా నడవడానికి కావాల్సినటువంటి వ్యక్తులను దగ్గర పెట్టుకొని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అదే పెద్ద అందరికీ తెలిసిన విషయం, తెలియనిదేమి కాదు. జరగలేదు అంటే అదే నేను అంటున్నాను, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద అంత అభిమానం పెట్టుకున్నారు అంటే ఎందుకు చేత పెట్టుకున్నారు, ఏం చేసింటే పెట్టుకున్నారు, మనం ఎందుకు ఏం చేయలేకపోయినాం అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నన్ను అభిమానించలేదండి, ఇంకో పండితుడిని అభిమానిస్తున్నారు అంటే ఆయన చెప్పిన మాటలేమి నేనేం చెప్పాను, నేనెందుకు చెప్పలేకపోయినాను అనేది నన్ను నేను ఆలోచన చేసుకోవాలి. కానీ ఆ పండితునికి నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు అని నేను ప్రజలను అడిగితే ఏం చెప్తాం? అది రావాలి, అది చూసుకోవాలి. ఎవరు పరిపాలించినా అదే. బాగా పరిపాలించాలి. అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు మంచి ఒక ప్రపంచాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టికర్త మనుషులను సృష్టిస్తే కొన్ని సిటీస్ను, పట్టణాలను కొన్ని సృష్టించగలిగినటువంటి సామర్థ్యము చంద్రబాబు గారికి ఉంది, లేదను. కానీ మరి ఒక్క 5 ఏళ్లలో జగన్ వచ్చినప్పుడు జగన్ గారికి అందరూ మొగ్గు చూపుతున్నారు అధికారులు అంటే ఎందువల్ల, దేనివల్ల, ఏం ఆశించి చూపించారు అనేటువంటిది చూడాలి కదా, అది ఆలోచించాల్సింది. అంతకంటే మాకే అనుమానాలు వస్తాయి, మాకు కూడా ఎందుకు ఏమంతా అని. మరి 40 ఏళ్ళు పరిపాలించినటువంటి వ్యక్తి మీద కూడా ఎంత అభిమానం ఉండాలి, అంతే కదా. 5 ఏళ్ళు మాత్రమే చేస్తే ఇంత అభిమానం పెట్టుకుంటే అధికారులు ఎవరు చెప్పినా చేయాల్సిందే కదా, అంతే కదా. మరి ఆయన చెప్పినప్పుడు, ఆయన చేసినప్పుడు, మనం చెప్తున్నప్పుడు చేయకుండా ఆయనకు మద్దతు పలుకుతున్నారు అని మనమే చెప్పుకుంటున్నప్పుడు తేడా ఎక్కడా అనేది ఆలోచన. అలా ఆలోచనలు చేసుకుని అధికారులు అంటే మనం చిన్నగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళ మార్గాలను నడిపించేటువంటిది అధికారులే. ఆ అధికారులు మరి వాళ్ళన్ని సమన్వయం చేస్తేనే కదా మనం ఉండగలుగుతాం. అంతే కదా. అలా చేసేటువంటి అధికారులు పట్టుదప్పుతున్నారు అంటే ఎందుకు, ఏమిటి అనేది ఆలోచనలు చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. అది జరిగేట్టుగా చూసుకోవాలి. వాళ్ళు చూస్తారు అని అనుకోవాలి. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత, ఆయనకుండే అనుభవము సమన్వయం చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళతారు అనేది ఆలోచించాలి.